పోరాడదాం పోరాడదాం న్యాయం దక్కే వరకు పోరాడదాం. లా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్. ఎవరిని కాపాడటం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నాం అన్నదే ముఖ్యం. మీరు ఉంటున్న చోటుకి పట్టా లేదు, రేషన్ కార్డు లేదు, ఓటర్ లిస్టులో పేరు కూడా లేదు. అది వీళ్ళ తప్ప. స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లైంది, కానీ వీళ్ళ దగ్గర అడ్రస్ ప్రూఫ్ కూడా లేదు. ఒకరి మీద ఒక కేసు పెట్టాలని చట్టం ఉందా? ఒక్కోడి మీద 2 కేసులు పెట్టండి. బాధింపబడ్డ వాళ్ళు ఎవరైనా ఎంతమంది ఉన్నా న్యాయం జరగాలి. దాన్ని నిరూపించడం న్యాయస్థానం యొక్క కనీస ధర్మం. రాజన్న, బుచ్చుబాబు ఇంకా సాంబయ్య ఈ ముగ్గురిని హ్యాబిచువల్ అఫెండర్స్. తప్పుని ఒప్పుకో అంటే ఎట్టాగయ్యా ఒప్పుకునేది మేవా? My lords, police being continuously foul playing this case. నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నట్టు ఎవిడెన్స్ ఉంది. ముగ్గురు బయట ఊరికి తప్పించుకున్నందుకు ఐ విట్నెస్ ఉంది. దొంగల్ని ట్రైబల్స్ అని పాలిటిక్స్ చేయకండి. లేదు సార్, ఈ కేసును తప్పుగా హ్యాండిల్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. దిస్ కేస్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్కాండల్. ఇకపై లోకల్ పోలీసులు దీన్ని హ్యాండిల్ చేయకూడదు. దిస్ ఇస్ ది ఫిట్ కేస్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు ది సిబిఐ. పోలీసులే నిజాన్ని ఒక ఒప్పుకుంటారు. నిజం చెప్పడానికి చాలా నిజాలు దాస్తున్నారని అర్థం. వి వాంట్ ఎ సిబిఐ ఎంక్వైరీ, మై లార్డ్స్. దిస్ కేస్ ఇస్ గెటింగ్ బిగ్గర్ డే బై డే. సీఎం వరకు వెళ్ళే లోపల మనకి ఈ కేసు ముగించాలి. తప్పు చేసేవాడికి పదవి, డబ్బు, జాతి అనేవి చాలా ఉన్నాయి సార్. బాధింపబడ్డ వాళ్ళకి మనమే కదా సార్ ఉంది. ఆ 4 గుడిసెలు తగలెట్టడానికి ఎంత టైం పట్టుద్ది? ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అంటే కొన్ని సమయాల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోక తప్పదు. నీతి వాక్యాల కంటే అవినీతి వాక్యాలు వల్లించే ఈ న్యాయస్థానం మౌనం చాలా ప్రమాదకరమైంది. చంద్రు, 10 రోజుల్లో ఏం సాధించేస్తారని? ఓ ఇన్నోసెంట్ ట్రైబుల్ మనకి న్యాయం దక్కాలనే పోరాడుతున్నాను సార్. కోర్టులో న్యాయం దక్కపోతే రోడ్డు మీదకి వెళ్ళి పోరాడతాను. పోరాటానికి లా అనేది నాకు వెపన్. దట్స్ ఆల్.